My name is M. Gangadhar, BC Study Circle, Senior Faculty, Indian Polity, Adilabad. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన తొలి మంత్రిమండలి ఏర్పాటు గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్స్గా ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా చదవాలనేది కూడా మనము తెలుసుకోవాలి. స్వతంత్ర భారతదేశ తొలి మంత్రిమండలి 1947 ఆగస్టు 15 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, జవహర్ లాల్ నెహ్రూ గారి మంత్రిమండలిలో తొలి ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అని అడిగితే ఆర్కే షణ్ముగం శెట్టి గారు ఇస్తారు. అదేవిధంగా స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే కార్మిక శాఖ నిర్వహించిన వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చాలా సందర్భాలలో ఈ మంత్రిమండలిపై క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ మంత్రిమండలికి సంబంధించిన సమగ్రమైన అంశాలను గుర్తుంచుకోవాలి.